నీ ఆకలి తెలుసు, నీ బాధ తెలుసు, నీ ఏడుపు తెలుసు. ఎట్లా తెలుసు? చాలాసార్లు డౌట్ నాకు, ఇంత మందిలో కూర్చుంటే నన్నే టార్గెట్ చేస్తావు దేవా నువ్వు, అసలు ఎట్లా ఇది సాధ్యం? ఎక్కడో ధరని కూర్చుంటా, కావాలని కూర్చుంటా. నేను కూటానికి పోతే ఎవరికి కనపడకుండా ఎక్కడో కూర్చుంటా. ఆ కూర్చున్నోడికి తగులుతుంటాయి ఈ మాటలు వచ్చి. నువ్వు ఏ మూల కూర్చున్నా, నువ్వు ఏ ఆలోచనతో కూర్చున్నా, నాకు తెలుసురా నీ పరిస్థితి, నాకు తెలుసు, బాధపడకు అని ఎన్నోసార్లు నా హృదయ వేదన తొలగించి నన్ను ధైర్యపరిచి స్ట్రైట్గా నాతో మాట్లాడితే డౌట్ నాకు. ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పటికీ మా బతుకు అయిపోతుంది. అసలు ఇంతమంది హృదయాల్లో ఆలోచన, ఆవేదన, ఆకలి, బాధ, దుఃఖము, కలత ఎట్లా తెలిసినాయన్నా నీకు అంటే ఆయన చెప్పింది ఒకటే, సమస్తము నా మూలముగా కలిగినది ఏది నేను లేకుండా కలగలేదు, అన్నీ నా మూలంగా కలిగాను కనుక అన్నిటితో నాకు లింక్ ఉంటుంది రా బాబు. అందుకే నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా, దేవుడికి తెలియదని పొర్రాపాటును కూడా అనుకోవద్దు. అసలు వామ్మ నా కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడనే డౌటే వద్దు నీకు. మొత్తం తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. ఎందుకంటే సృష్టికర్త. నువ్వు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చావో ఒక లింక్ ఉంటుంది ఎప్పుడు నీకు ఆయనకి. నీకు తెలియదు ఆ లింకు, ఒక లింక్ ఉంటుంది. నువ్వు ఎటు పోయినా సరే ఆయనకి తెలుస్తుంది. నువ్వు నవ్వేది తెలుస్తుంది, ఏడ్చేది తెలుస్తుంది, భయపడేది తెలుస్తుంది, కృంగిపోయేది తెలుస్తుంది, నువ్వేం ఆలోచనలు చేస్తున్నావో తెలుస్తుంది, నువ్వు తప్పుడు ఆలోచన చేసినా కూడా తెలిసిద్ది. మొత్తం తెలిసిద్ది ఆయనకి. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. దూతల కదలికలు తెలుస్తాయి ఆయనకి, ఎందుకంటే దూతల్ని కూడా ఆయనే నిర్మించాడు. చరాచర జగత్తు మొత్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు యేసు. అంటే రక్షకుడు. ఆయనకు తెలుసు అన్ని. గోళీలాట ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. చిన్నప్పుడు గోళీలాట ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నేను ఆడాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆడవాళ్ళు కూడా చేతులు ఎత్తున్నారు, వీళ్ళు కూడా ఆడారు కావాల. దేవుని స్తోత్రం. మరీ చిన్నపిల్లలు 8 ఏళ్ల పిల్లలకు ఉన్నప్పుడు ఇంక ఆడమ్మగా తేడదు, ఆడటమే ఆట, అంతే కదా. ఆడారా? చేతులు ఎత్తండి, అలానే ఉంచండి. ఆడారుగా, రైట్. గోళీలాట అందరూ ఆడారు. అప్పుడు మన ఆస్తులు ఏంది? మన కొట్లాట ఎవడితో? తొండాడితే వాడిని దన్నేవం లేదా? మనవాడి వాడి చేత తనులు తిన్నాం లేదు. వాడు తొండాడాడు, మనం తొండాడి కొట్లాట. దానికోసం జుట్లు ఆ గెలిచిన గోళీలన్నీ తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టుకోవడం, తడవకోసారి వెళ్ళి చూసుకోవటం. అంటే బీరో ఓపెన్ చేసి డబ్బులు చూసుకున్నట్టు. ఇప్పుడు అందులో ఆ గోళీలు రకరకాల కలర్స్లో ఉంటే వాటిని వర్ణించుకోవటం. నా దగ్గర రెడ్ ఉంది, నా దగ్గర బ్లూ ఉంది, నా దగ్గర ఇంత పెద్దది ఉంది, అవునా కదా? ఏంది అటు చూస్తారు? కరెక్టే కదా. అదిగో అయ్యేగా మన ఆస్తులు. వాటి కోసమే కొట్లాట, వాటి కోసమే ఒకటి రేపుకుంది. బడికి పోయి రావటం, కాస్త కూస్త తింటాం, ఇక జేబులో గోళీలు వేసి వస్తా అనుకుంటాం పోవటం. అవునా? ఆడామా పిచ్చగా? కొట్లాట్లు జరిగినాయా? తనలాట్లు జరిగినాయా? ఏడుచుకుంటూ వచ్చామా? దిగులు పడ్డామా? నా గోళీలు అన్నీ పోయినాయిరా అని ఏడుపు ముఖం పెట్టి ఏడుచుకుంటూ ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయా? లేవా? ఆటలు అన్నీ పోగొట్టుకొని వాళ్ళందరూ కలిసి మొత్తం మొత్తమైన ఎగురుతుంటే అనుకుంటా ఉన్నాయా? లేవా? రైట్. అవే గోళీలు ఇప్పుడు బస్తాలు నీ ముందున్నా నీకు పడతాయా? ఆ రోజుల్ని గుర్తు చేసుకొని నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఇప్పుడు? అవే గోళీలు నువ్వు ఇల్లు కట్టేటప్పుడు ఆ గోడల్లో ఆ గోళీలు డిజైన్ లాగా పెట్టడానికి తీసుకొచ్చి ఒక బస్తా గోళీలు ఆడ పడేశారనుకో, ఆ గోళీల వైపు చూసినప్పుడు నీకేం గుర్తొచ్చింది? నీ పిల్లతనం గుర్తొచ్చింది. ఏ తనం? అరే నాయన, వీటి కోసం తన్నులాట్లు, జుట్టు పీకోటాలు, శత్రుత్వాలు, వాడిని చూస్తే పళ్ళు కొరగటాలు, ఆస్తులు పోయినట్టే అడవటాలు. ఓరేనని ఎంత పిచ్చిగా ప్రవర్తించి అనిపించదా? ఎంతమంది ఒప్పుకుంటారు? సేమ్ ఫీలింగ్ ఈరోజు
ఈ భూమి మీద ప్రస్తుతం మనం వెంపర్లాడుతున్న ఈ సిరి సంపదలన్నిటి కొరకైన వెంపర్లాట రేపు యేసయ్య మనల్ని తీసుకెళ్ళి ఉంచబోయే మహిమలో చూసుకుంటే, రేపు యేసయ్య మన కోసం తేబోతున్న మహిమతో పోల్చి చూసుకుంటే, చిన్ననాడు గోళీల కోసం ఎంత తనులాడామో, ఎంత దిగులు పడ్డామో, ఎంత ఏడ్చామో, ఎంత బాధపడ్డామో, మళ్ళీ ఆట మనకు చేత కాకపోతే ఆటగాడిని తీసుకెళ్తాం మనం. మళ్ళీ నా గోళీలన్నీ కొట్టేశాడు రా వాడు, అరే ఇప్పుడు నేను ఆడను, నీ గోళీలు ఇప్పిస్తా, నువ్వు ఆడి మొత్తం మనకి రావాలి. అమ్మో, ఇందులో మళ్ళీ కుట్రలు, రాజకీయాలు, వాస్తవా కాదా? ఇప్పుడు అవన్నీ చూసి అరే పిల్లకాయల ఆట కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఈనాడు మానవులు వెంపర్లాడుతున్నది ఇదంతా కూడా అరే చెత్త కోసమా నేను తిప్పలబడింది అని ఆ రోజు ఎరిముఖం వేస్తావు. ఖచ్చితంగా ఇదే. అందుకే నాకు అది లేదు, ఇది లేదు, నేను అట్టయ్యాను ఇట్టయ్యానని ఏడుస్తూ ఉంటే ఏసైనా నవ్వుకుంటూ ఉంటాడు. ఎంత పిచ్చిదానివే తల్లి నువ్వు, ఎంత పిచ్చోడివి నాయనా నువ్వు. నేను నీ కోసం సిద్ధపరిచిన దానిలో నువ్వు బాధపడుతున్న ఏ మూలకన్నా వస్తాయా? అసలు నేను నీకు ఇచ్చినవి ఎంత గొప్పయో తెలుసా? నన్ను ఎవరు పలకరించరు, నాకెవరు స్నేహితులు లేరు, బంధువులు లేరు, అవునా? నాకు పుట్టిల్లు లేదు, అత్తిల్లు లేదు, ఏమీ లేదంటే దేవుడు అంటాడు, మోక్ష నగరు నీ పుట్టిల్లే తల్లి, మోక్ష నగరు నీ పుట్టిల్లు నా కుమారుడా, నా కుమార్తె. ఎవరేం లేరు, నేనున్నాను, నా ఫ్యామిలీ, నాలో ఉన్నావు నువ్వు. దిగులు పడతారా? వాళ్ళు అయి పొందారు, వీళ్ళు ఇవి పొందారని వాడి డబ్బాలో గోళీలు చూసి నువ్వు దిగులు వేసుకుంటావా? డబ్బాల్లో గోళీలు వేసి తిరుగుతూ ఉంటావు. అప్పుడు చిన్నప్పుడు ఆడితే డబ్బాల్లో గుర్తు రావాలి మీకు మీ పిల్లకాయతనం అంతా. పిల్లలప్పుడు ఆడిన ఆటల్లో గోళీల కోసం మీ హృదయం ఎంత వేదన పడిందో, ఆ పిల్లతనంలో, ఆ పిల్ల జ్ఞానంలో ఈరోజు కూడా ఈ లోకం కోసం వెంపర్లాడేది కూడా పిల్లతనపు జ్ఞానమే. అర్థమైందా? తెలియని వాళ్ళే దీని గురించి దుఃఖపడేది. నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు అన్నిటికంటే మొట్టమొదటి అద్భుతమైన గిఫ్టు, కోట్ల 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 స్వాస్థ్యము కంటే గొప్పదైన గిఫ్టు యేసయ్య నీ ఆస్తి. రాజ్యాలు, కిరీటాలు, సింహాసనాలు, వెండి బంగారాలు, ధన కనక వజ్ర వైడూర్య కెంపు మరకత మాణిక్య గోమేదిక పుష్యరాగ రాళ్ళు, ముత్యాలు, పగడాలు, రత్నాలు, రాసులు రాసులు పోసి అన్నీ నీ ముందు పెట్టి యేసయ్య ఒక్కడు ఒక పక్కకు పోయి కూర్చొని కోరుకో అంటే ఏం కోరుకుంటాను? కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా. కోరుకో, ఏం కోరుకుంటావు అంటే ఎవరిని కోరుకుంటావు? ఈ రత్నాల రాసుల్ని కోరుకుంటావా? వజ్ర వైఢూర్యాలను కోరుకుంటావా? సంపద, సిరి సంపద నీతో సమానం అవుతాయా నాయనా? నీకు సాటి వస్తాయా? ఆయన కూర్చొని నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు పిచ్చి మొహం, పో అవన్నీ తీసుకోపో నీకే పో. ఆయన కూడా అటు తిరిగి కూర్చున్నాడు అనుకో. నువ్వు ఎడిపోతావు చేయొచ్చు. ఏసుకి వెళ్ళిపోతావా, లేదా సంపదలకి వెళ్ళిపోతావా? ప్రభుకి వెళ్ళిపోతావు, సంపద. మరి ఏడిసావుగా, నాకు స్థలం లేదు, బంగారం లేదు, ఉద్యోగం లేదు, అది లేదు, ఇది లేదు అని సణిగావుగా. ఇల్లు లేదు, అద్దె కొంపల్లో బతుకుతున్నాను, నాకు కట్ట ఉంది, కష్టాలు వచ్చింది, నన్ను వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఓ తెగ ఫీల్ అయ్యావుగా. అన్నిటికీ మించిన ఘనత ఇస్తున్నాను, పో తీసుకొని అనుభవించుపో అంటాడు. ఆయన పో పక్కన కూర్చుంటాడు. నువ్వు ఎడిపోతావు? అందరూ చెప్పండి ఎడిపోతారు. నేనైతే సంపదలు బాగా ఇబ్బందుల్లో ఉన్నా, నేను అటే పోతాను అన్న అంటావా? ఏసైకి వెళ్ళిపోతావా? అప్పుడు ఏసై అడుగుతాడు, ఎందుకు వస్తున్నావు ఇటు? నా దగ్గర ఏం లేదు, ఒట్టివాడినా నేను, ఏం లేదు నా దగ్గర, అయిపోపో తీసుకోపో అంటాడు. ఏం చెబుతావు? నాడు గోళీలు నీకు గొప్పవి, ఈనాడు గోళీలు అల్పమైనవి. ఇప్పుడు బంగారం నీకు విలువైంది. ఈనాడు బంగారం విలువైంది, రేపు అది కూడా నీ కాళ్ళ కిందకు వస్తుంది. అంతకంటే ఎక్కువ మహిమ నీకు దొరికింది. అది గుర్తుపెట్టుకో.